వ్యాలంటైన్ డేను గ్రాండ్గా జరుపుకునేందుకు లవర్స్ రెడీ అవుతున్నారు. మరోవైపు లవర్స్ కనిపిస్తే కౌన్సిలింగ్ చేస్తామంటూ విహెచ్పి బజరంగ్ దళ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. రేపటి రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ప్రేమికులు బహిరంగంగా కనిపిస్తే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని బజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. కోరుకుంటే పెళ్లిళ్లు చేస్తామని తేల్చి చెబుతున్నారు. ప్రేమికుల రోజు వేడుకలు జరిపే రిసార్ట్స్, క్లబ్బులు, పబ్బులపై దాడులు జరుపుతామని విహెచ్పి హెచ్చరిస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు చురుగ్గా తిరుగుతారని చెబుతున్నారు. మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమికులకు వ్యతిరేకం కాదు. కానీ ప్రేమ పేరుతో ఈ విచ్చలవిడితనం, ప్రేమ ఒకరోజు వచ్చి ఒకరోజు పోయేది కాదు. మన సంస్కృతి అది కాదు. ప్రేమ నిరంతరమైనమైంది. అందుకోసమే బజరంగ్ దళ్ ఈ విదేశీ కల్చర్ని మన భారతదేశంలో పెంపొందించొద్దు అని దీని గురించే బజరంగ్ దళ్ వ్యాలంటైన్ డేని బ్యాన్ చేసింది. లవర్స్కు ఒక డే ఎందుకు ఉండకూడదంటూ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉన్నప్పుడు మీరెవరు మాకు పెళ్లిళ్లు చేసేదంటూ అడుగుతున్నారు. లవర్స్ మాత్రం డే ఎందుకు ఉండకూడదు? లెట్ దెమ్ సెలబ్రేట్. దాన్ని ఎందుకో పెద్ద సీన్ అవుట్ చేసి పెళ్ళిళ్ళు చేస్తామంటే చెయ్యండి, ఎవరొద్దన్నారు. అండ్ పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని ఒక్కరిని వెళ్ళి వీళ్ళు చూసారా? బజరంగ్ వాళ్ళు పిల్లలు కొంచెం లవ్లో పడ్డారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక ఏజ్ వచ్చి అండర్స్టాండింగ్ మెచ్యూరిటీ వచ్చిందని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళెవరండి పెళ్లి చేయడానికి? దేశంలో 1,00,000 సమస్యలు ఉన్నా ఒక్క వ్యాలంటైన్ డేను పట్టుకుని విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు ఎందుకు వేలాడుతున్నారని ఓయూజేఏసీ నేత కృషాంక్ ప్రశ్నించారు. ప్రేమ జంటలను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పిస్తుంది. ఆ స్వేచ్ఛ అనేది అది భావ స్వేచ్ఛ ప్రకటన కావచ్చు, లేకుంటే అది ప్రేమ, లేకుంటే ఆత్మీయత కూడా కావచ్చు. దాన్ని అడ్డుకునే హక్కు ఏ విహెచ్పికి, ఏ బజరంగ్ దళ్కి, ఏ హిందూ మహాసభకు లేదు. మరోవైపు వ్యాలంటైన్ డే వేడుకల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్కులు, హోటళ్లు, క్లబ్ల వద్ద పోలీసులను మోహరిస్తున్నారు. ప్రేమికులను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మేము ఈ పార్క్స్ దగ్గర, పార్కుల దగ్గర కానీ, పబ్లిక్ పార్క్స్ కానీ, ఈ హోటల్స్, ఇతర ప్రదేశాల్లో కూడా మేము బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని మేము క్లియర్గా మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన ప్రేమ జంటలు సంబరాలు జరుపుకునే రోజుది. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ దూసుకెళ్తున్న యువతను కట్టడి చేసే ప్రయత్నాలు విహెచ్పి బజరంగ్ దళ్వి. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న పోలీసులతో వాలంటైన్ డే కాస్త వాలంటైర్ డేగా మారింది. వీడియో జర్నలిస్ట్ చారితో కలిసి హరికిషన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఈ అంశమే చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు కృష్ణభూషణ్ చౌదరి, బజరంగ్ దళ్ విహెచ్పి లీగల్ సెల్ కన్వీనర్, అదేవిధంగా వంశీకృష్ణ శ్రీరామ్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేష్మి సోషల్ యాక్టివిస్ట్, తనుష యూత్ యాక్టివిస్ట్, అదేవిధంగా రాజు గారు ఐటీ ప్రొఫెషనల్. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా రేష్మి, రేపు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఎవరు కూడా జంటలుగా పార్కుల్లో కనపడొద్దు, కనిపిస్తే అది మన సంస్కృతికి భిన్నం, వారందరినీ పిలిచి మేము కౌన్సిలింగ్ చేస్తామని విహెచ్పి ఇప్పటికే ప్రకటించింది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అలా సైకో మేనియాక్ పేషెంట్సా కనిపిస్తే తెచ్చి కౌన్సిలింగ్ చేయడానికి? లవర్స్ మనుషులండి. వాళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి అంటే ప్రేమించుకోవద్దు అని కౌన్సిలింగ్ చేస్తారా? లేకపోతే ప్రేమించుకొని అమ్మ మీరు రోడ్ల మీద కనిపించకండి, రూముల్లో ఉండండి, రిసార్ట్లో రూములు తీసుకోండి, హోటల్లో రూములు తీసుకోండి అని చెప్తారా? సైకో మేనియాక్ పేషెంట్స్ వాళ్ళు. మనుషులు ప్రేమించుకుంటా అంటే రోడ్ల మీద తిరుగుతుందంటే రోడ్ల మీద కాక హోటల్స్లో నువ్వు వెళ్ళాలి. ఇంటికంటే తీసుకెళ్ళలేరు ఆబ్వియస్లీ. అప్పుడే నీడ్ సమ్ టైం. రోడ్డు మీద కాక ఇంకెక్కడ తిరగాలి అంటే ఇంకెక్కడ తిరగాలని మీ ఉద్దేశం మాకు చెప్తే దాన్ని బట్టి అక్కడికి వెళ్తాం. సినిమాలకి వెళ్తున్నాం అంటే చీకటి థియేటర్స్కి వెళ్ళకూడదు అంటారు. హోటల్స్కి వెళ్తున్నామంటే ప్రాస్టిట్యూషన్ కేసు అంటారు. ఇంకేమన్నా దాన్ని రోడ్ల మీద కాక ఇంకెక్కడ తిరగమంటారు? ఈరోజు మేము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నామండి. మేము చెప్పేది ఒకటే, ఈరోజు
ప్రేమ చాలా పవిత్రమైనది. ప్రేమ అనేది రోడ్ల మీద చేసుకునేది కాదు, పార్కుల్లో చేసుకునేది కాదు, పబ్బుల్లో చేసుకునేది కాదు. ప్రేమ చాలా పవిత్రమైనది. ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే మేము ప్రేమకు వ్యతిరేకం కాదు, కానీ ప్రేమికుల పేరుతో యువకులు మోసపోవడాన్ని, విచ్చలవిడిగా రోడ్లపైన తిరగడాన్ని, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక కుటుంబం ఈరోజు పార్కుకు వెళ్ళే పరిస్థితి లేదు ఈ భాగ్యనగరంలో. అలాంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్న ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా మేము వ్యతిరేకమే. ఈరోజు స్వేచ్ఛ అంటున్నారు. ఎవరిని స్వేచ్ఛను మేము హరించటం లేదు. ఈరోజు బ్రిటిష్ వారి దగ్గర నుంచి మన స్వాతంత్రం తీసుకుంది ఎందు గురించి అనేది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది అమరులయ్యి వారి కుటుంబాలను వదుకొని ప్రాణత్యాగం చేస్తే మనకి ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో స్త్రీని గౌరవించాలి, స్త్రీని మాతృమూర్తిగా, ఈ భారతదేశాన్ని భారతమాతగా మనం కొలుస్తాం. అలాంటి భారతదేశంలో నేడు స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి వాలంటైన్స్ డే, ఇలాంటి డేస్లో ఫలితమే ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోవడం, మహిళల మీద దాడి జరుగుతుంది. కాబట్టి ఇలాంటిదేని మేము ఖచ్చితంగా బహిష్కరిస్తాము. ఇలా వెకిల్చాతలు చేసేవారికి మేము తగిన బుద్ధి రేపు చెప్పడానికి రెడీ ఉన్నాము. ఎవరైనా పార్కుల్లో పబ్బుల్లో వెకిల్చాతలు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేయడానికి మేము రెడీ ఉన్నాము తెలియజేస్తున్నాం. కనుష ఏమంటారు? ఇప్పుడు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో మనము మదర్స్ డే సెలబ్రేట్ చేస్తాం, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తాం, ఇలాంటి చాలా సెలబ్రేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అనేది స్పెసిఫిక్గా లవర్స్ కోసం అని చాలామంది లవర్స్ బయట తిరిగి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పార్క్స్లో, రోడ్లో, ఫైన్, ఓకే. కానీ ఇది మన గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో, ఎక్కడైనా దొరికితే పెళ్లి చేయడం కానీ, వెళ్ళి వాళ్ళకు ఒక లెక్చర్ ఇవ్వడం కానీ, ఇది సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేస్తుందండి. దర్ ఇస్ నో సొల్యూషన్ అనమాట. దే ఆర్ వర్సనింగ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి వాళ్ళని పెద్ద చేసి చదువుపిచ్చి బాగా పెద్ద చేసి పెద్దగా పెళ్లి చేయాలి అనే ప్రతి తల్లిదండ్రులకి ఉన్న అది ఒక కోరిక. అది మన సమాజంలో ఇవాళ సడన్గా ఎవరైనా చూస్తే పెళ్లి చేసేయడం, వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి మన సొసైటీలో. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డేని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు బయట తిరుగుతున్నారు, అయినా ఈ మధ్య అందరూ బిజీగా ఉన్నారు, ఎవరు వాళ్ళ పని చేస్తున్నారు. ముందులాగా ఎవరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఇవాళ ఈ మధ్య. ముందు ఒకప్పుడు ఉండేది, చాలా మంది బయట తిరగడం, పార్క్లో చాలా టైం వేస్ట్ చేయడం. ఇవాళ అందరూ బిజీగా ఉన్నారు. ఎవరికి లవర్స్ కోసం కూడా ఎవరు అంత తిరగడం లేదు. మీకు సొల్యూషన్ ఇవ్వాలంటే సరిగా సొల్యూషన్ ఇవ్వండి, కానీ పెళ్లి చేయడం కానీ లేకపోతే లెక్చర్ ఇవ్వడం కానీ ఇంకా సిచ్యువేషన్ వర్స్ చేయొద్దు అని నేను. ఈరోజు మీరు అన్నారు అందరు బిజీగా ఉన్నారు, ఎవరు కూడా తిరగట్లేదు అన్నారు. దానికి చాలా సంతోషం అండి. మేమేమంటున్నా అంటే తిరగని వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. ఎవరైతే తిరిగి ఈ భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధంగా వీటి మూలాలను కలిగించే విధంగా, ఒక నిమిషం మీరు వినండి, మా సంస్కృతి ఏంటనేది అందరికీ తెలుసు. విదేశీయులు వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప సంస్కృతి భారతదేశ సంస్కృతి. ఒక నిమిషం వినండి, వీరనారి మధురారాణి, ఒక నిమిషం వినండి. కొత్తగా పెళ్ళైనా మనం ఎందుకు పిలిచాం? బికాజ్ వీఆర్ ఎక్స్చేంజింగ్ ఆ కల్చరల్ ఒక వాల్యూస్. నిమిషం పాశ్చాత్య సంస్కృతి విదేశీయుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండి హడావిడిగా ఉండి కన్న తల్లిని కట్టుకున్న భార్యను చూసుకునే టైం లేక వాళ్ళు ఒక రోజుని అనేది క్రియేట్ చేసుకుని ఆ రోజు మాత్రమే వాళ్ళ గురించి ఒక నిమిషం వినండి. ఎవరు కన్నదల్లిని చూసుకుంటారని నేను అనుకోను. బికాజ్ మీరు చూసుకోకపోవచ్చండి. మీలాంటి వాళ్ళు ఉన్నందుకే ఈ దేశం ఇట్లయితే చెప్తున్నా. వినండి, మా మమ్మీని చూసుకున్న విషయం అయితే ఒకవేళ చూసుకుంటున్నారు, మేము చూసుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు. మీరు వినండి, మేము చూసుకునే వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము చూసుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదండి. మీరు వినండి ఫస్ట్. మేమేం చెప్తున్నాం అంటే ఈరోజు భారతదేశ సంస్కృతిని దెబ్బతినే విధంగా పాశ్చాత్య సంస్కృతి మన నాగరికతను దెబ్బతీసే విధంగా ఈ రోడ్లపైన కిస్ డేలు, హగ్ డేలు, ఇలాంటి వాటికి మేము పూర్తి రాజుగారు మీరేమంటారు? వీరికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, వీళ్ళు రోడ్ల మీదకి వస్తే ఆయన అంటున్నారు, మీరేమంటారు? చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లవర్స్ ఒక వ్యాలంటైన్స్ రోజున కలుసుకోవట్లేదు. సో దే ఆర్ మీటింగ్ ఆల్మోస్ట్ 365 days a day, రైట్? అండ్ ఇప్పుడున్న సమాజంలో లవర్స్ మీట్ అవటం కంటే ఇంకా తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన పాయింట్ కొన్ని ఏకీపిస్తున్నాడు. భారత సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్, దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్, రైట్? అలాగే విచ్చలవిడితనం లేకపోతే అతి స్వేచ్ఛ అనేది కూడా తప్పే, ఒప్పుకుంటాను నేను. కానీ దీనికనే పెద్ద సమస్యలు ఉన్నాయి. అంటే ఉమెన్ ప్రొటెక్షన్ అనేది ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ రోడ్డు మీద ఎక్కడ చూసినా స్మోక్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఆపట్లేదు మీరు? ఫస్ట్ పాయింట్. సెకండ్, డ్రింకింగ్, లిక్కర్ ఇప్పుడు ఆన్ ద వే వస్తుంటే కూడా ఒక షాప్ దగ్గర ఐ వాజ్ లేట్ బికాస్ దర్ ఇస్ హ్యూజ్ ట్రాఫిక్ దేర్ అండ్ రోడ్డు మీద తాగేస్తున్నారు. అది తాగేసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎంతమంది అమ్మాయిలను ఏడిపిస్తున్నారో మనకే తెలుసు. అక్కడ ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదు?
ఇలాంటి వాటిని కూడా మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఈ రోజు ఎప్పుడు మొత్తం ప్రత్యేకించి ఒక నిమిషం అయిపోయిన ఈ రోజు తర్వాత ప్రత్యేకించి అడ్డుకుంటామన్నా స్మోక్ డేలు ఏం కానీ పెట్టట్లేదు. wait, నేనేమంటున్నా అంటే మీరు start స్మోక్ చేయాలని చేసేవారిని కూడా మేము organization. అడ్డుకుంటాం. అది మేము ఫోకస్ చేసుకుంటాం. మీ నేనేమంటున్నా అంటే ఒక నిమిషం organization మీరు వినండి వినండి. సో ఈ కల్చరల్ పోలీసింగ్కి అసలు రైట్స్ ఎవరు ఇచ్చారు అనేది వాళ్ళ ప్రశ్న. కల్చరల్ మీరు ఎవరు అడగడానికి అని. కల్చరల్ పోలీసింగ్ కి రైట్స్ ఇవ్వటం అంటే బై మేము బర్త్ భారతీయులం అండి, కాదండి. దేశం మీద భక్తి ఉంది, కల్చర్ మీద గౌరవం ఉంది, కల్చర్ ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి చట్టాలు ప్రభుత్వాలు ఉన్నాయి కదా. చట్టాలు ప్రభుత్వాలునే మేము లేవన్నావా? చట్టాలు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మేము ఉన్నది ఇగో ఇలాంటి పిచ్చి చెప్పండి. లీడర్స్ అని చెప్పుకోనికి రాజకీయ నాయకులు ఉన్నారు. దాని గురించి లెట్ మీ కంప్లీట్, లేకపోతే మీరు చెప్పండి, దెన్ ఐ విల్ కంప్లీట్. ఇప్పుడు భారతదేశ సంస్కృతి మీద ఉన్న మమకారంతో, భారతదేశం మీద ఉన్న గౌరవంతో, మహిళల మీద ఉన్న గౌరవంతో ఈ దేశంలో పుట్టిన కారణంగా దేశాన్ని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి మేము ప్రేమకి విరుద్ధం అని ఏనాడు ఎక్కడ ఎవరితోటి పోట్లాడలేదు. మహిళల గురించి పోరాటాలు చేయాలి, ఎందుకు చేయట్లేదు అంటారా? 365 రోజులు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇతరితర సంస్థలు డౌరీ ప్రొహిబిషన్ కోసం 365 రోజులు ఎన్నో 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 ఉద్యమాలు చేసినాయి. క్యాస్ట్ క్రిట్ సిస్టమ్ని గురించి కూడా ఎన్నో ఎన్నో ఉద్యమాలు చేసినాయి. ఈ భారతదేశంలో మహిళల పట్ల జరిగే అన్యాయాలు ఎన్నో ఎన్నో చూడండి. ప్లీజ్ ఏం సాధించానంటే మేడం గారు చెప్పారు, తనుష మేడం గారు చెప్పారు, ఇదివరకు ఒకప్పుడు వ్యాలంటైన్స్ డే చాలా 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 ఎక్స్ప్రెసివ్గా ఉండేదండి, ఇప్పుడు తగ్గింది అన్నారు. సాధించటం అదే. చాలా మంది ఈరోజు భారతదేశ సంస్కృతి యొక్క విలువలు, దాని అర్థాలు అర్థం చేసుకుని తగ్గిస్తాం తప్పితే ఇంకోటి కాదు. సరే అండి, మీరు డిపాజిట్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఒకటి తీసుకుని డిపాజిట్ చేసుకోండి. మీ శాలరీ సర్టిఫికేట్ గురించి నేషనల్ ఛానల్లో డిబేట్ కాదు ఇక్కడ. యువర్ కన్సర్న్ ఈస్ భారత సంస్కృతిని కాపాడటం అనేది దిస్ ఇస్ వాట్ డిబేట్ లా అనిపిస్తుంది మీకు. సరే సరే, నేను కూడా ఒక క్వశ్చన్, మీరు సూటిగా రెండింటికి సమాధానం చెప్పండి. మీరు ఈ విచ్చలవిడిగా పార్కుల్లో ముద్దులు పెట్టుకోవడానికి కానీ విచ్చలవిడిగా ఒక నిమిషం వినండి మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. విచ్చలవిడిగా తిరగడాన్ని కానీ ఇవి ప్రేమ పేరుతో యువతి యువకుల్ని మోసపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తారా? ఏమంటారు? అవును, ఈరోజు మీరు ఒకటి వినండి. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందంటే మీరు ఒకటి వినండి, ఒకటి గమనించండి. ప్రేమ అనే 2 అక్షరాల ప్రేమతో ఎంతోమంది యువతుల్ని మోసం జరుగుతుంది, యువకుల్ని మోసపోవడం జరుగుతుంది. దీన్ని మీరు సమర్థిస్తున్నారా? మేము అలాంటి వాటికి వ్యతిరేకం. మేము ఏమంటున్నాంటే మీరు వినండి ఒక నిమిషం. నేను ఏమంటున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. ప్రేమ చాలా పవిత్రమైనది. ప్రేమను మేము సమర్థిస్తాం. అవునండి, మీరు ఎవరండి? దేశాన్ని అవునండి, మా సంస్కృతిని మన దేశం అంటే మన దేశం అన్నప్పుడు నేనేమంటున్నా మేడం అవును నేనేమంటున్నా మేడం మీరు వినండి అవునవును ఒక్క నిమిషం మీరు వినండి మతాన్ని గౌరవిస్తాం, వినండి, మేము మతాన్ని గౌరవిస్తాము, క్రిస్మస్ ని గౌరవిస్తాము, రంజాన్ గౌరవిస్తాము, అందరు మతాన్ని గౌరవిస్తాం. అవును, వాలంటైన్స్ ని క్రిస్టియన్స్ చేసుకుంటే మేము ఆపట్లేదు కదా. ఈ రోజు ఒక నిమిషం మీరు వినండి, క్రిస్టియన్స్ వాలంటైన్స్ డే చేసుకుంటే మేమెందుకు ఆపుతాం? ఈ రోజు మా హిందువుల పైన, మీ సంస్కృతిని హిందువుల పైన రుద్దాలని, విదేశీ సంస్కృతిని మా పైన, అవును విదేశీ సంస్కృతిని మా పైన రుద్దాలని చూసినప్పుడు మాత్రం మేము ప్రతిఘటిస్తాం, ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, తగిన బుద్ధి చెప్తాం. దీనికి వెనకాడే లేదు. నేనేమంటున్నా అంటే మీరు ఈ పీరియడ్ ఆఫ్ టైం లోనే మీ హీరోయిజం చూపిస్తున్నారండి. మేము ఇది చేస్తున్నాము మా దేశం కోసం అని పెద్ద హీరో మాట్లాడుతున్నారు. కానీ మీరు ఈ రోజు మాత్రమే చూస్తున్నారు, మీరు ఈ రోజు మాత్రమే కళ్ళు తెచ్చుకొని చూస్తున్నారు. మేము 24 గంటలు ఈ దేశ సేవకు 24 గంటలు మేము ఇదే పని చేస్తున్నాం, కానీ మీరు ఈ రోజు చూస్తున్నారు. ఓకే ఫైన్, చూడడం మీరు ఇంత చెప్పారు, మీరు ఏదో లిస్ట్ చెప్పారు కదా, మేము ఇది చేసాం అది చేసాం. సమాధానం చెప్పండి, మీరు సమర్థిస్తున్నారా? నేను ఒక మాట అడుగుతాను, యువత యువకులు మోసపోవడానికి సమర్థిస్తున్నారా?
నేను ఇప్పుడు ఒకరినొకరు మోసపోవడాన్ని మీరు సింపుల్ ఎగ్జాంపుల్ ఐ బ్రోక్ అప్ విత్ మై బాయ్ ఫ్రెండ్, మీరు వచ్చారు పెళ్లి చేయడానికి, తీసుకురండి ఇంట్లో నుంచి బయటికి. అవును మీరు యాక్చువల్లీ ఇప్పుడు కాదు రండి కార్యాలయానికి, ఒకసారి ఒక రిటర్న్ కంప్లైంట్ మాకు రాసియండి, మీకు మీ అన్నలాగా నిలబడి లేదు 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 అవన్నీ అవసరం లేదు. అవన్నీ ఎందుకు? మీరు మాకు చెప్పినారు కదా, మీరు చూపించండి మీరు చూపించండి. నేను అంటే ఇలాంటివి జరగొద్దని మేము ఒక్క నిమిషం వినండి, ఇలాంటివి జరగొద్దని లేదు 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 కాంప్లైంట్ ఏం అవసరం లేదండి, కాంప్లైంట్ ఏం అవసరం లేదు, కాంప్లైంట్ ఏం అవసరం లేదు. బ్రోకప్ ఫ్రస్ట్రేషన్ ని మీడియా ముందు ఎందుకు బాధ్యత వేల సంఖ్య పెరగొద్దానే, ఆ వేల సంఖ్య పెరగొద్దానే ఈ రోజు మేము మీ అందరికి ఢిల్లీ టికెట్స్ బుక్ చేస్తాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అమ్మాయిలకి రేపులు అవుతున్నాయంట, అవ్వకుండా అందరిని కాపాడండి. మీలాంటి వాళ్ళు ఉండి మీలాంటి వాళ్ళ దగ్గర నుండి ప్రోత్సహించడం వల్ల, మీలాంటి వాళ్ళు పంపించడం వల్లనే ఒక్క నిమిషం మీరు ఇలా ప్రోత్సహించడం వల్లనే ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రాజు గారు మీరు చెప్పండి, అసలు ఇట్లాంటి వాదన జరుగుతున్న నేపథ్యంలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ థింగ్ VHP or Bajrang Dal, I've been following them from my college days, right? సో మంచి పనులు ఉన్నాయి వాళ్ళు చేసే కొన్ని అంటే ఏదో కల్చర్ కాపాడుదామని చెప్పని కొన్ని ఇలా కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇట్స్ మిక్స్డ్ కాంబినేషన్ బికాస్ కాలేజెస్ నేను ABVPలో ఉన్నవాడిని, బట్ వీ నెవర్ డిడ్ దిస్. ఇప్పుడు స్వేచ్ఛ అనేది కొంతవరకు ఉండాలి. సో యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఒకరి స్వేచ్ఛని ఒకరు క్వశ్చన్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫ్రీడమ్ విత్ ఇన్ లిమిట్స్లో ఉండి, ఓకే, ఏ రోజైనా ఒకరు ప్రేమించడానికి ఒక రోజులో జరిగే పని కాదు. ఈవెన్ దే నీడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ ఆల్ దట్. సో విత్ ఇన్ లిమిటేషన్స్లో ఉంటూ, ఓకే, పేరెంట్స్కి తలవంపులు లేకుండా, అలాగే మన దేశానికి తలవంపులు లేకుండా అది సెలబ్రేట్ చేసుకోవడం తప్పేం లేదు. అది పార్క్లో నడవచ్చు, లేకపోతే థియేటర్కి వెళ్ళవచ్చు, లేదా రోడ్ మీద నడవచ్చు, అది తప్పు కాదు. అది యాజ్ లాంగ్ యాజ్ విత్ ఇన్ ద లిమిట్స్. సో ఆ లిమిట్స్ దాటినప్పుడు యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ బ్రదర్గా క్వశ్చన్ చేయడం కూడా తప్పు కాదు. కానీ ఆ క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని భయపెట్టడం, లేకపోతే వాళ్ళని ఇలా బలవంతంగా పెళ్లి చేయడం అనేది మేబీ అంతవరకు వెళ్లకుండా వాళ్ళు చేసి తప్పు అని చెప్పి వాళ్ళని రియలైజ్ చేయగలిగి వాళ్ళని కరెక్ట్ తీసుకెళ్ళి దారిలో పెడితే దట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ గుడ్ ఫర్ థింగ్. సేమ్ టైం అంటే ఈ కంట్రోల్ అనేది ఓన్లీ వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు తీసుకుంటారు మీరు, రైట్? యూ కెన్ డూ ఇట్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఇప్పుడు మీరు ఇంతలా పబ్లిసిటీ చేశారు కాబట్టి నిజంగా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వ్యాలంటైన్స్ డే రోజున దే డోంట్ గో టు పార్క్, ఓకే. అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ అచీవ్మెంట్, then that's wrong, because next 364 days they might meet. Chocolates right into my house. They might meet in 364 days, right? So అది కొంచెం బ్యాలెన్స్డ్గా భయం అనేది లేకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా అలా చేయగలిగితే ఇట్స్ గుడ్ థింగ్. ఐమ్ షూర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ సొసైటీ యాజ్ వెల్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. బేసికలీ మనం ఇప్పుడు పోలీసు సపోర్టింగ్ అస్, బేసికలీ యూనో మీరు అలా చేస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. దట్ మీన్స్ దే ఆర్ అగెయిన్స్ట్ ద సొసైటీ. వీళ్ళు సొసైటీకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు సొసైటీ త్రూ అంటే కనుక పోలీసులు సపోర్ట్. రాజు గారు చెప్పినట్టు స్వేచ్ఛ అతిగా తీసుకోకూడదు, ప్లస్ వాళ్ళు కూడా మోసపోకూడదు. అలాంటి స్వేచ్ఛను ఎవరైనా స్వాగతిస్తారు. కాపాడాలనుకుంటే హోటల్ రూమ్స్ కి తలుపులు కొట్టి పెళ్లి చేయండి, రోడ్ల మీద తిరగడం కాదు. దట్ ఇస్ వాట్ వి ఇంటెండ్ టు సే. పెళ్లిలు చేయట్లేదు, ఓన్లీ కౌన్సిలింగ్ అంటే నేను చెప్తుంది ఏంటంటే ఇద్దరు కలుసుకుని ఉన్నప్పుడు ఆర్ యు షూర్ దట్ దే ఆర్ లవర్స్? ఎగ్జాక్ట్లీ, రైట్? ఆర్ యు షూర్? సో అది కానప్పుడు మీరు బలవంతంగా వాళ్ళని భయపెట్టడం అనేది కరెక్ట్ కాదు. బలవంతం అనేది 1% కూడా లేదండి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా బాధ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్. ఒక్క ఎఫ్ఐఆర్ అయిందండి మొత్తం గత 5 ఏళ్లలో. ఒక కంప్లైంట్ అండి, 1%. అలా కాదు. అదేమవుతుందంటే ఒక ఇద్దరు ప్రైవేట్గా కలుసుకున్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు హౌ కెన్ దే కమ్ టు స్టేషన్ టు కంప్లైంట్? హౌ కెన్ దే గో టు మీడియా టు కంప్లైంట్? దే విల్ నాట్, దే కెనాట్, రైట్? సో ఎందుకంటే వాళ్ళు కలుసుకునే ప్రైవేట్ మీటింగ్ అది. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ మీటింగ్, దెన్ yes they can raise a voice. చేతుల్లో తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది. చట్టాన్ని ఏ రోజు మేము చేతుల్లో తీసుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చాంశం. మరింత తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్. ఏబీఎన్ ఆంధ్ర.